ఇందాక అక్కడ మనం అకాడమిక్ సెక్షన్ లో ఆ టీం చూసాము. ఇప్పుడు వీళ్ళంతా ఏంటి అంటే ఇక్కడ నా ఆఫీస్ సెక్షన్, ఓకే. కోర్ మేనేజ్మెంట్ టీంలో. ఇందాక అన్నట్టుగా ప్రతిసారి నాకు అమ్మాయి గుర్తుకొస్తుంది, స్వర్ణాన్ని సంవత్సరాలకు వెళ్ళింది కనుక. ఈ అమ్మాయి అకౌంట్స్ చూసుకుంటుంది. డే 1 స్టార్ట్ అయిన రోజు నుంచి ఉంది ఈ అమ్మాయి నాతోటి. లతా అమ్మాయి పేరు. దాంతో పాటు అమ్మాయి ఆశ. ఆ అమ్మాయి మొత్తం కిచెన్, ఇంతమందికి భోజనాలు టైం టు టైం అందుతున్నాయా లేదా, వాళ్ళకి వస్తువులని యూనిఫామ్లు అందుతున్నాయా లేదా, ఇన్వెంటరీ అని మేనేజ్ చేసుకుంటూ చూసుకుంటుంది అనమాట. ఈ అమ్మాయి చూస్తే ఇది మన స్టాఫ్ అంటే స్టాఫ్ మన అమ్మాయి, నా కూతురు లాంటిది. ఈ అమ్మాయి మన దగ్గర 11th నుంచి చదువుకుంది సాంప్రదాయ పాఠశాలలో. చదువుకుని MBA చేసి 3 ఏళ్ల క్రితం నేనే అమ్మాయికి పెళ్లి చేశాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళ ఆయన. వాళ్ళ మామగారు పౌరోత్సవం చేస్తున్నారు హైదరాబాద్ లో. సోన్లర్ పెళ్లిళ్ళు అయిన తర్వాత ప్రహ్లాద్ అని ఒక స్కీమ్ పెట్టారు. ఏంటి అంటే సత్సంతానం కలగడం కోసం అని చెప్పి. మంచి సంతానం కలగాలి అని అంటే మనం ఏమేం చెయ్యాలి. ఈరోజు మెకానికల్ వరల్డ్లో మనం పరిగెడుతూ చేస్తూ టెన్షన్స్ తోటి మొగుడు పిల్లలు ఎవరి దారి వాళ్ళు చూస్తూ, పిల్లలు పుట్టే పిల్లలు కూడా ఎందుకు అలా హైపర్ టెన్షన్ తోటి లేకపోతే ప్రాబ్లమ్స్ తోటి పుడుతున్నారు, ఆటిజమ్స్ ఇవన్నీ అన్నది స్టడీ చేస్తుంటే, మనం వీళ్ళని పుట్టక ముందు నుంచి గర్భంలో ఉన్నప్పటి నుంచి గర్భ సంస్కారాలు మర్చిపోయారు. శ్రీమంతం వేడుక ఒక్కటే ఉంది. 3వ నెలలో ఏం చేయాలి, 5వ నెలలో ఏం చేయాలి, సంస్కారాలు ఉన్నాయి ఒక్కొక్క స్టేజ్కి. అవన్నీ చేయిపిస్తూ ఆ అమ్మాయికి ఏమేంటి వినాలో వినిపిస్తూ, ఇంతమంది పిల్లలు పారాయణం చేస్తుంటే రోజు అది శిశువుకి మంచిది అన్న దీంట్లో వేసిన స్కీమ్లో ఫస్ట్ మళ్ళీ మాకు ఆ స్కీమ్ లో జాయిన్ అవడానికి. ఇప్పుడు 10 మంది ఆ స్కీమ్ లో బెనిఫిట్ అవుతున్నారు. అంటే ఎవరైనా చేసుకోవచ్చు. అది బ్రాహ్మిన్స్ అనే లేదు, బ్రాహ్మిన్స్ అవ్వచ్చు, నాన్ బ్రాహ్మిన్స్ అవ్వచ్చు, కడుపు తొట్టిన వాళ్ళు ఎవరైనా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. నేను వాళ్ళకి గైడెన్స్ ఇస్తాను. వచ్చి ఇక్కడ ఉంటానన్నా మేము సపోర్ట్ ఇస్తాము. మీ అమ్మాయికి శ్రీమంతం దగ్గర నుంచి అన్ని మనం చేసాం. వాళ్ళ అమ్మగారు వచ్చి మనతో ఉండి సపోర్ట్ తీసుకుంటున్నారు ఆవిడ. సో మెడికల్ కేర్ అన్ని రకాలు అన్నమాట. సో ఇది మా కోర్ టీము. అనుకోకుండా ఇవాళ ఈ అమ్మాయి పుట్టినరోజు కూడాను. హ్యాపీ బర్త్డే తల్లి, పుట్టినరోజు శుభాకాంక్షలు. చాలా సంతోషం. యోగాకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలు వీళ్ళు సత్కాలు, పంచాంగం అవన్నీ నేర్పిస్తూ వీళ్ళకి తిథులు, వార, నక్షత్రాలు అంటే మొత్తం అందరికీ అవుతుంటాయి బిగినింగ్ స్టేజ్ లో వీళ్ళకి. ఇప్పుడు ఒక శతకం శతకాలు నేర్చుకుంటున్నారమ్మా. ఒక్క శతకం మా కోసం చెప్తారా అందరూ కలిసి? చెప్పండి. మీనింగ్ తెలుసా? ఇప్పుడే నేర్పిస్తున్నారు కదా. అద్భుతం అద్భుతం. థ్యాంక్ యూ అండి. యూ కెన్ కంటిన్యూ. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీళ్ళు క్లాసికల్ మ్యూజిక్ బ్యాచ్లు అందరూ ఒక దగ్గర ఉండలేరు కనుక బ్యాచెస్. వీళ్ళు ఈ ఏడాది జాయిన్ అయిన పిల్లలు. సో బేసిక్ లెవెల్ సర్లి వరుసల నుంచి వస్తున్నప్పుడు సో వాళ్ళని విడగొట్టి వాళ్ళని నేర్పడం అవుతోంది. ఇవన్నీ మీకు చెప్తున్నది ఏంటంటే ఎంతమంది క్లాసికల్ టీచర్స్ ఉన్నారు, ఎంత ఫ్యాకల్టీ ఉంది. పిల్లలు ప్రతి వాళ్ళల్లోనూ మనం అబ్జర్వ్ చేసి గ్రూప్ సింగింగ్ కింద కాకుండా వాళ్ళు గ్రూప్ సింగింగ్ చేసిన ప్రతి ఇండివిజువల్కి మనం కేర్ తీసుకుని నేర్పించడం జరుగుతోంది అన్నది ఒక ఇదన్నమాట. థ్యాంక్ యూ.
చాలా ఉంది. చాలు.